ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద 10వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో 14 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీం వెళ్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బురద, పూడిక ఎక్కువగా ఉండడంతో సహాయక కార్యక్రమాలకు చేపట్టడం రెస్క్యూ టీంలకు సవాల్గా మారుతుంది. రెస్క్యూ కార్యక్రమాల్లో భాగంగా టీబీఎంను ముక్కలుగా కత్తిరించే ప్రక్రియ కొనసాగుతుంది. మెరైన్ కమాండోలు, బీఆర్ఓ, ఆర్మీ, ఎన్హెచ్ఏ, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, సింగరేణి సహా మొత్తం 18 సంస్థలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఓవైపు టీబీఎం మిషన్ కటింగ్ పనులు చేస్తూనే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్ వేసే కన్వేయర్ బెల్ట్ విస్తరించనున్నారు. అయితే ఎప్పటికప్పుడు భారీగా వస్తున్న నీటి ఊటతో రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇక టన్నెల్లో ఇప్పటికే 7 మీటర్లకు పైగా తవ్విన కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఓ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తమ వారి కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. బురద, పూడిక, భారీగా వస్తున్న నీటి ఊట కారణంగా కొద్దిగా కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా సరే పట్టు విడవకుండా 24 గంటల పాటు శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు. షిఫ్ట్కు 120 మంది చొప్పున 3 షిఫ్టుల్లో నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఆయా బృందాలు. మొత్తంగా 700 మందికి పైగా సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి 18 ఏజెన్సీలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాచ్యం దాఖలైంది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్ దాఖలు చేసింది. టన్నెల్ కూలిన ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ దొరకలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ సంస్థ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని కోర్టుకు విన్నవించారు. 24 గంటలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటూ ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ఈ వివరాలన్నింటినీ నమోదు చేసిన హైకోర్టు పిల్పై విచారణ ముగించింది.